షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ని అవమానించడం పట్ల ఉపాసన సీరియస్గా ఉన్నారని, ఉపాసన సీరియస్గా ఉండడంతో షారుఖ్ ఖాన్ వెనక్కి తగ్గారు ఈ అంశంలో అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడుతూ. మేడం నమస్తే. నమస్తే మేడం, అనంతం భవని వివాహ వేడుకల్లో షారుఖ్ ఖాన్ ఇడ్లీ వడ సాంబార్ అనే పిలుపుతో రామ్ చరణ్ని పిలిచి అవమానించారని, అందుకు గాను ఉపాసన షారుఖ్ మీద సీరియస్గా ఉన్నారని, అది తెలుసుకున్నటువంటి షారుఖ్ ఖాన్ ఈ విషయంలో కొంచెం వెనక్కి తగ్గాడు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి మేడం ఈ వార్త? అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే పర్టికులర్గా షారుఖ్ ఖాన్ దీని మీద మౌనంగా ఉన్నాడు. ఆ మౌనం ఏంటంటే వ్యూహాత్మక మౌనం. ఓకే. ఎందుకంటే మాట్లాడితే సారీ చెప్పాలి, మాట్లాడకుండా ఊరుకుంటే కొద్ది గొప్ప మర్యాద మిగులుతుంది. ఇప్పుడు సారీ చెప్పాడు అంటే ఇప్పుడు ఆయన నెత్తి మీద కిరీటాలు ఏదో ఊడి కింద పడిన ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. అంటే ఆయనకి ఏవో చాలా కిరీటాలు ఉన్నాయని ఆయన అనుకుంటాడు. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అమితాబ్ బచ్చనే లెక్కలే చెయ్యని వాడు రామ్ చరణ్ ఎందుకు లెక్క పెడతాడు? అతనికి బాగా సక్సెస్ తాలూకు పొగరు తలకెక్కింది. మరి పొగరు తలకెక్కిన వాళ్ళు ఎక్కించుకోరు చాలామంది. గతంలో బతకమని కాదు కానీ గ్రౌండెడ్గా ఉంటారు. చాలామందిని సక్సెస్ అయిన వాళ్ళ గురించి చెప్తూ అనుకోగా ఉంటారు, వినయ విధేయతలు ప్రదర్శిస్తారు, కొంచెం వాళ్ళకి కాళ్ళు కళ్ళు నేల మీద ఉంటాయి అని వర్ణిస్తారు. అది ఒక రకంగా వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఆ వ్యక్తిత్వమే సరిగా లేదనుకోండి, వ్యక్తిత్వంలోనే లోపం ఉందనుకోండి, వాళ్ళు అలా ఉండలేరు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్లుంటారు. ఆయన అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఎలా ఉంటాడో కూడా మనం మాట్లాడుకున్నాం. జై శ్రీరామన్ అన్నాడు. వాళ్ళ ముస్లిం సంఘాలు కూడా వ్యతిరేకించావు దాన్ని కూడా పట్టించుకోలేదు ఆయన. ఆయన మతాన్ని, వాళ్ళ మత పెద్దల్ని ఆయన పట్టించుకోనప్పుడు రామ్ చరణ్ ఎందుకు పట్టించుకుంటాడు? అతను ఒకటే డిసైడ్ అయిపోయాడు, తను బతుకుతున్న కాలంలో ఎవరిది పెత్తనం ఉంటే, ఎవరిది పై చేయి ఉంటే వాళ్ళతోటి బాగుండి పనులు నడిపించుకోవటం ఏంటో ఆయనకి తెలుసు. ఓకే. అలా ఉండటమే వాళ్ళ జీవన సూత్రం అని నమ్ముతాడు అతను. కానీ చాలామంది అవసరమైతే నేను అలా ఉండాల్సిన అవసరం లేదు అని అనుకుంటే ధిక్కారస్వరం అని అనగానే కాస్త వెనుముకున్నట్లుగా ప్రవర్తిస్తారు. ఎక్కడో దాకెందుకు, నాకు అమితాబ్ బచ్చన్ అంటే అందుకే ఇష్టం. ఒకప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకి తనిఖీలు కూడా లేకుండా వెళ్ళగలిగినంత స్నేహం ఉంది. సాక్షాత్తు సోనియా గాంధీని పెళ్లి చేసుకోబోయే ముందు సోనియా గాంధీని ఈ దేశం పరిస్థితుల్ని, ఈ ఆచారాలు కట్టుబాట్లు, ఈ దేశం ఇలా ఉంటుంది, ఇదంతా వాళ్ళ ఇంట్లో ఉంచారు. అమితాబ్ బచ్చన్ ఇంట్లో ఉంచారు సోనియా గాంధీని. ఎందుకంటే ఒకేసారి అత్తగారింటికి వచ్చి అత్తగారింట్లో పరిస్థితుల్ని తట్టుకోలేక ఆమె బెంబేలు పడకుండా ఉండటం కోసం ఉంచారు. అంటే వాళ్ళ స్నేహం ఎంతదో చూడండి. కానీ ఆయన ఎంపీగా కూడా పోటీ చేశారు, గెలిచారు ఒకసారి. అయితే అదే టైంలో బోఫోర్స్ కుంభకోణం బయటకు వచ్చింది. దానిలో అమితాబ్ బచ్చన్కి ఏదో సంబంధం ఉంది అని చెప్పి కొంతమంది ఆయనంటే పడని వాళ్ళు ప్రత్యర్థులు అన్నారు. ఆ సందర్భంలో రాజీవ్ గాంధీకి సంకట పరిస్థితి వచ్చింది. నేను అమితాబ్ బచ్చన్ని వెనకేసుకొచ్చి వాళ్ళందరికీ ఇంకొంచెం ఆహారం అవ్వాలా, లేదు మాట్లాడకుండా ఉండాలా అనే ఒక మీమాంస వచ్చింది. వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ కొంచెం కామ్ అయ్యాడు. అంటే ఆ వ్యవహారం అంతటితో సర్దుబడుగుద్ది అన్నట్లుగా. అయితే అక్కడ అమితాబ్ బచ్చన్ మనస్తాపం చెందాడు. ఓకే, నాకు సంబంధం లేదు. ఆ సంగతి రాజీవ్ గాంధీకి తెలుసు. అంటే రాజకీయాలు స్నేహానికన్నా రాజకీయాలకే విలువ ఇస్తారు. అంటే ఈ రాజకీయాలకి విలువ ఇవ్వడం వెనకమాల కూడా పార్టీ ప్రయోజనాలు ఉంటాయి. అక్కడ రాజీవ్ గాంధీ మీద కూడా కోపం కంటే కూడా రాజీవ్ గాంధీ నిస్సహాయ పరిస్థితిని అమితాబ్ బచ్చన్ అర్థం చేసుకున్నాడు. ఓకే. అర్థం చేసుకుని నేను రాజకీయాల్లో ఉండను,
స్నేహాలు చెడిపోయేటట్లుంది రాజకీయాల్లో ఉంటే అని చెప్పి ఆయన రాజకీయాలలో లేడు. ఉండుంటే ఆయన ఇప్పటికి ఏ కేంద్ర మంత్రిగానో ఉండుండేవాడు కదా, కానీ ఉండలా. అందుకని చెప్పి ఓహో రాజకీయాల్లో ఉంటే ఇలా ఉంటుందన్నమాట అని ఆయన రాజకీయాల నుంచి వెనక్కి వెళ్ళాడు. ఎంత ధైర్యం ఉండాలి. ఒక్కసారి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత దానిలో కూరుకుపోతారు, మునిగిపోతారు, కొట్టుకుపోతారు. మరి రాజకీయాల్లో ఉండడం అనేది ఒక ప్రతిష్ట కిందే తీసుకుంటారు కదా. ఇవాళ బాగా ఇష్టమైన రంగాలు ఏంటి అంటే ఎవరికైనా బాగా జిగేలు మనకి రంగాలు, ఒకటి సినిమా రంగం, ఇంకోటి రాజకీయాలు. వ్యాపార రంగం కూడా పక్కకి వెళ్ళిపోద్ది. ఈ రెండు ఉంటే చాలు, ఈ రెండిట్లో. అలాంటిది అయినా సరే ఆయన రాజకీయాల నుంచి పక్కకు వచ్చేసాడు. అంటే దీని అర్థం ఆయన ఒకసారి రాజకీయాలని రుచి చూసిన తర్వాత కూడా వదులుకోగలిగాడు. అదే ఇదే పరిస్థితిలో గనక ఇప్పుడు షారుఖ్ ఖాన్ గనక ఉండుంటే గనక వెనక్కి వెళ్ళేవాడు కాదు. అది వెన్నుముకు ఉండటము లేకపోవటము వ్యక్తిత్వము అంటే అర్థం ఇది. ఓకే. ఇలాంటి పరిస్థితుల్లో షారుఖ్ ఖాను వాళ్ళను కూడా లెక్కలేని తనంగా వ్యవహరించాడని మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే అసలు ఇవాళ మొత్తంగా చూసుకుంటే భారతదేశం మొత్తంలో సినిమా పరిశ్రమ చూసుకుంటే ఉత్తరాది సినిమా, దక్షిణాది సినిమా, టాలీవుడ్, బాలీవుడ్ తీసుకుంటే బాలీవుడ్ వాళ్ళు వెళ్ళి టాలీవుడ్లో సక్సెస్ అయిన దానికన్నా టాలీవుడ్ వాళ్ళు వెళ్ళి బాలీవుడ్లో సక్సెస్ అవుతున్నారు. వాళ్ళ సినిమాలకి ఎక్కువ వ్యూవర్షిప్ దొరుకుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కావచ్చు, నేషనల్ మార్కెట్లో కావచ్చు. ఈ బాధ కూడా కొంత ఉంది. ఓకే. పైగా రామ్ చరణ్ హాలీవుడ్లో అతనికి ఛాన్స్ వచ్చింది. అయితే నేను ఇండియన్ సినిమాల్లో చేస్తున్నాను, నేను ఇక్కడ ఖాళీ అయిన తర్వాత వెళ్తాను అన్నాడు. ఆయన నేను తెలుగు సినిమాల్లో చేస్తున్నాను అట్లా ఏమల్లా ఇండియన్ సినిమా అన్నాడు. అంటే మన భారతదేశానికి నేను భారతదేశంలో ఉన్నాను అనే మాట అన్నాడు. మరి అంత మాట మాట్లాడడానికి, అది చాలా స్పాంటేనియస్గా మాట్లాడడానికి ఎంత పరిణితి ఉండాలి. అంటే ఇప్పుడు బుర్రలో ఉంటేనే ఆ నిమిషం మాట్లాడగలుగుతారు. అసలు బుర్రే సరిగా లేదనుకోండి, ఆ క్షణానికి ఏదనిపిస్తే అది మాట్లాడతారు. ఇట్లా షారుఖ్ ఖాన్ లాగా నవ్వులు పాలవుతారు. అందుకని ఏది ఏమైనా ఇక్కడ మనం ఇంకొక విషయంలో ప్రశంసించాల్సింది ఎవరిని అంటే ఉపాసనని. ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చి తన నిరసనని తెలియజేసింది. ఇప్పుడు నిరసన తెలియజేస్తే కూడా మనకి ఏం కొంపలంటుకుపోతాయో, మనకున్న అద్దాల మేడల మీద రాళ్ళు ఎవరేస్తారో, మన అంతఃపురాలు ఎక్కడ కూలిపోతాయో అనే ఒక భయంతో అనుక్షణం ఇన్సెక్యూరిటీ తోటి బతకకుండా ధైర్యంగా మాట్లాడింది. ఇది మనం మెచ్చుకోవాల్సిన విషయం. ఈ ధైర్యానికి కూడా ఒక రకంగా షారుఖ్ ఖాన్ భయపడి ఉంటాడు. ఓకే. అదే ఇంతకు ముందు అయితే ఇంత నిరసన తెలియదు, అంటే ఇంత వ్యతిరేక భావనని అతను ఊహించి ఉండడు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఊహించక ఇంకెందుకు దీన్ని పెంచుకుని పరువు తీసుకోవడం ఎందుకు అని చెప్పి ఆగాడు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మౌనం అర్ధాంగీకారం. ఓకే. అంటే ఉపాసన నిరసనని అతను ఏమీ మాట్లాడలేదు అంటే ఈ నిరసనను అతను యాక్సెప్ట్ చేసినట్లే. కాకపోతే కొంచెం అన్నా సరే నా ఉద్దేశం అది కాదు, ఆ క్షణానికి అనేసాను నేను, క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసుంటే అదే నేను అన్నది. ఆయన కిరీటాలు కూలిపోతాయి అన్నది అందుకే. నేను ముందే చెప్పింది అందుకే. వీళ్ళకి ఏయో కిరీటాలు కూలిపోతాయి అనుకుంటారు. అసలు కిరీటాలు ఉన్నాయి అనేదే ఒక భ్రమ. ఆ భ్రమంలోనే బతుకుతారు. అందుకే వాళ్ళకన్నా నేను ఎక్కువ అనుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే మనకంటే ఎక్కువడు మన పైన ఎవడో ఒకడు ఉంటాడు, వాడికంటే పైన ఇంకొకడు ఎవడో ఉంటాడు. కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు మానేసేసి నేను ఒక భారతీయ నటుడిని, ఈ భారతదేశం మొత్తంలో ఏ నటుడైనా భారతీయ నటుడైనప్పుడు నా సహనటులు వాళ్ళు బాలీవుడ్లోనే చెయ్యాలని లేదు కదా. పైగా అసలు బాలీవుడ్ నుంచి ఏ సినిమా వచ్చినా సరే కలెక్షన్స్ బాగుండట్లే ఈ మధ్య. అది కూడా చాలా బాధగా ఉంది. అది కథ ఎంపిక వలన లేకపోతే డైరెక్టర్ వలన ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు. కానీ
వాళ్ళైతే వెనకపట్లో ఉన్నారు. ఒక రకంగా చూస్తే చచ్చిన పావులు లెక్క ఉన్నారని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎవరొచ్చి చేసినా కానీ హిట్లు అవ్వట్లేదు. అవును, విపరీతమైన క్రేజ్. ఇప్పుడు మన ప్రభాస్కి కానీ రాజమౌళి సినిమాలకు కానీ ఇప్పుడు ఈ నాటు పాటని సాక్షాత్తు విదేశాల్లో వేశారు అనేది, అంటే ఇంతకుముందు వాళ్ళు ఆస్కార్ అవార్డుల్లో పాటలు వెయ్యాలి అంటే హిందీ పాటలే వేసేవాళ్ళు. అవును, ఒక తెలుగు పాటనే వేసిన పరిస్థితులు చాలా తక్కువ అనుకుంటున్నా. దాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఒక రకమైన కసి ఉంటుంది కదా మనసులో, అది వీళ్ళకి ఇంతనా, నేను ఇడ్లీ సాంబార్ అని పిలిచే వాళ్ళకి అంత ఆ స్థాయి ఈ స్థాయి వీళ్ళని ఆ స్థాయిలో ఊహించుకోవటం ఇష్టం లేక వచ్చిన మాట అనమాట. అది జీర్ణించుకోలేక వచ్చిన మాట. కాకపోతే నాకు ఈ మొత్తంలో నాకు బాధ కలిగించిన విషయం ఏంటి అంటే, షారూఖ్ ఖాన్ అన్నాడు సరే, అసలు తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎందుకు స్పందించలేదు? ఎగ్జాక్ట్లీ, స్పందించాలి కదా. ఏం మా తెలుగు వాళ్ళు అంటే అసలు మెగా కుటుంబం నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. మెగా కుటుంబం నుంచి కాదండి, ఇక్కడ కావాల్సింది ఏంటంటే తెలుగు సినీ పరిశ్రమ నుంచి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే అంటే మా ఉంది, అది ఉంది, ఇది ఉంది అని పెద్ద ప్రగల్భాలు పలుకుతారు కదా. ఈ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఇవన్నీ ఏమైనాయి? ఒక ప్రకటన చేస్తే ఏమవుతుంది? మీరు వాళ్ళు అన్నది బాగుందా మరి? అదే, కనీసం వీళ్ళు బాధపడిన తర్వాత కూడా వాళ్ళు దాని గురించి కించిత్తు కొంచెం ముందుకు జరగలేదు అంటే మాట్లాడాలి కదా. కానీ వీళ్ళ భయం ఏంటి అంటే, మనకు ఎప్పుడు కూడా మన బలం మనకు తెలియదు. ఆంజనేయుడికి ఎట్లయితే ఆయన బలం ఆయనకి తెలియదో అట్లా మన బలం మనకు తెలియదు, మన శక్తి మనకు తెలియదు. మనం ఇంకా ఒక రకమైన వెనకబడతనంతోనే ఉంటాం. ఎందుకు? దేశం మొత్తం స్వాతంత్రోద్యమం జరిగే రోజుల్లో కూడా దేశం మొత్తం మీద జరిగిన ఉద్యమాలు అన్నీ ఒకవైపు ఉంటే, దక్షిణాదిన జరిగిన ఉద్యమాలు, సంస్కరణ ఉద్యమాలు కావచ్చు, స్వాతంత్ర పోరాట ఉద్యమాలు కావచ్చు, దక్షిణాదిన జరిగినని ఉత్తరాదిన జరగల. అందుకే ఈ రోజుకి ఆ ఉత్తరాదోళ్ళు మూర్ఖుల్లాగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అన్నట్లుగా ఉంటారు వాళ్ళు. ఆ నదుల్లో డబ్బులు వేయటాలు, వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటుంటారు. అప్పుడప్పుడు వాళ్ళకి అంత జ్ఞానం లేదు వాళ్ళకి. అంటే అసలు ఆ స్థాయిలోకి సమాజం రాలా. ఇప్పటికీ మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, రకరకాల చెత్త చెదారంతా అక్కడ జరుగుతూ ఉంటుంది. మన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ప్రోగ్రెసివ్ మూమెంట్స్ ఏమైనా జరిగినాయి అంటే ఎక్కువ మన దక్షిణాదినే జరిగినాయి. బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించింది కూడా ఎక్కువ మన దక్షిణాది రాష్ట్రాలే. అందుకని మనము ఎప్పుడు అలా ముందుండే మనుషులమి ఇవాళ ఎందుకు మనము ఒక్క స్టేట్మెంట్ ఇవ్వడానికి భయపడ్డాము అని నాకు అనిపిస్తుంది. ఇది కొంచెం బాధగా ఉంది. ఏది ఏమైనా మనం వీళ్ళు వ్యతిరేకించుంటే బాగుండేది, ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది. కానీ అందరి బదులు మటుకు ఉపాసన ఇచ్చింది. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.